కరోనా వచ్చినప్పుడు ఇండ్లకు పని చేయడానికి పోతే రానివ్వలేదు. అడ్డ మీద కూలీలు పని దొరకలేదు. ఇవాళ ప్రతి నిత్యం ఏ పూటకు ఆ పూట పని చేసుకొని బతికేటోళ్లకు ఆకలితో అలమటిస్తూ ఉంటే మన మోడీ గారు ఆ కరోనా కష్టకాలంలో పేదలకు అన్నం పెట్టి కాపాడుకోవాలని చెప్పి భావించి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 80 కోట్ల పేదలకి బియ్యం ఇచ్చి ఆకలి తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నా. ఇవాటికి ఆ బియ్యమే వస్తున్నాయి. మళ్ళీ నిన్ననే అనౌన్స్ చేసిండు, నా దేశ పేద ప్రజలారా మళ్ళీ 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున అందిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. రేపు మోడీ సర్కార్ వస్తే మళ్ళీ 5 కిలోల బియ్యం ఉంటాయని చెప్పి మనం చేస్తాం. ఇవాళ గ్రామాలలో ఆడబిడ్డలకు ఇళ్లలో టాయిలెట్ కట్టించే ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి చేయలేదు. నా ఆడబిడ్డలు బహిర్భూమికి పోవాలంటే 3 గంటలకో 4 గంటలకో లేచి పోయే దుస్థితి ఉండేది. మన స్వచ్ఛ భారత్ పథకం తెచ్చి నరేంద్ర మోడీ గారు 12 కోట్ల గుడిసెలలో, పెంకుటిళ్లలో, రేకుల షెడ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, మన కరోనా వచ్చినప్పుడు గజగజ వణికిపోయింది. ఎన్ని డబ్బులుంటేంది, ఎంత సంపద ఉంటేంది, కరోనా వస్తే బతుకు ఆగమట అని చెప్పి భయపడ్డారు. కరోనా కష్టకాలంలో నాలాంటి వాడిని దవాఖాన్ల చుట్టూ పేషెంట్ల చుట్టూ తిరిగి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ ఈ రాష్ట్రంలో నన్ను మీరు చూసిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు దేశంలో ధైర్యం ఇచ్చి కరోనా నుంచి కాపాడి వ్యాక్సిన్ హైదరాబాద్ ఉత్పత్తి చేసి 2 డోసులు మనందరికీ ఉచితంగా ఇచ్చి ఇవాళ కరోనా నుంచి బయటపడేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ మీకు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మొన్ననే మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చి ఒక మాట చెప్పాడు. రాజేందర్ గారు प्रजा का प्रेम मैं देखा हूँ, प्रजा का आशीर्वाद मेरे को मिला, आप जीत के आओ मल्काजगिरी में गरीब लोगों को जो होना है वो करके दिखाएंगे बोल के అని చెప్పి మాట ఇచ్చిపోయింది. అంతేకాదు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్లు లేకపోతే, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే, తాగే నీళ్లు లేకపోతే, పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేకపోతే, ఉపాధి లేకపోతే అవన్నిటి మీద మీరు హామీ ఇవ్వండి, కట్టించే చేసే జిమ్మదార్ మాదే అని చెప్పి మొన్న మోడీ గారు చెప్పింది. కాబట్టి నా గురించి 24 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడనే అలవాళ్ళలో ఉన్న 16-17 సంవత్సరాలు ఇవాళ షామిరిపేటలో ఉంటున్నా. కాబట్టి పేదల కష్టం తెలిసిన బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన బిడ్డగా, ఆ సమస్యల పరిష్కారానికి ఇవాళ ఢిల్లీలో మోడీ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి నాలాంటోనిపై పైరవి చేయవలసి అక్కర్లేదు, పరిచయం చేసుకోవాల్సి అక్కర్లేదు. నా మల్కాజ్గిరికి మోడీ గారు ఈ సమస్య పరిష్కారం చేయమంటే ఆగమేఘాల మీద గంటలలో పనిచేయించే సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ గొప్ప పార్టీ అనుకున్నాం, బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ తేలిపోయింది, మాటలు తప్ప చేతులు లేవని తేలిపోయింది. కాబట్టే మన బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టినాం. ఇవాళ ఆ నాయకులంతా కూడా ఆ పార్టీ వైపు ఈ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్లకు ఓట్లు వేస్తే 1 రూపాయి లాభం లేదు. కాబట్టి బీఆర్ఎస్